తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, అలాగే ప్రాచీన సంఖ్యాశాస్త్ర ప్రశ్నశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు. వారితో మనం మాట్లాడదాం, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై. నమస్కారం తల్లి. గురుగారు, మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లలకి చెవి పోగులు కుట్టిస్తూ ఉంటారు. మరి మగవాళ్ళు చెవి పోగులు కుట్టించుకోవచ్చు అంటారా? ఆ చెవి పోగులు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? దీన్ని కర్ణవేధ అని మనం పిలుస్తూ ఉంటాం. సాధారణంగా సనాతనమైనటువంటి ధర్మంలో ఆడవాళ్ళకి చెవిపోగులు ఉన్నాయి. అవును. మన సంప్రదాయంలో మగవాళ్ళు కూడా కర్ణవేధ అనేటువంటిది ఉంది. ఆయుర్వేద శాస్త్రంలో దీని గురించి చాలా గొప్పగా చెప్పబడ్డది. ఆక్యుపంచర్ గురించి మనం వింటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో వాటి ప్రాచుర్యం కూడా బాగా పెరిగింది. కొన్ని ప్రత్యేకమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి భాగాల్లో ఈ విధంగా కూర్చోటం వల్ల, రంధ్రం చేయటం వల్ల ఆరోగ్యపరమైన అంశాల్లో ఉన్నటువంటి సమస్యలు పోవటం, వాళ్ళు మళ్ళీ ఆరోగ్యవంతంగా తయారవటం. ఆయుర్వేదంలో చెవికి చాలా గొప్ప విశేషవంతమైన ఇది ఉంది. ఎందుకంటే చెవి జ్ఞానేంద్రియం, శబ్దాన్ని గ్రహిస్తుంది. ఆ గ్రహించినటువంటి శబ్ద తరంగాల్ని మెదడుకి పంపిస్తుంది. మెదడు లేదా మస్తిష్కం వేగవంతంగా శరీరాన్ని నియంత్రించి మన జీవక్రియలు జరగడానికి ఉపయోగపడుతుంది. అందుకే చెవి సరిగ్గా పని చేయలేని వాళ్ళు, చెవుడు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క జీవన క్రియలు ఎలా ఉంటాయి, మిగతా వాళ్ళ యొక్క జీవన క్రియలు ఎలా ఉంటాయి అన్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. అటువంటి జ్ఞానేంద్రియమైనటువంటి చెవి వైదికంగా ఎవరైతే యోగ సాధనలో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే పండితుడై ఉంటాడో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కర్ణ విచిత్తి లేదా కర్ణవేధ జరగాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. దీన్ని కర్ణవేధగా మనం చెప్తూ ఉంటాం. ఇలా చెప్పటం, ఇలా చేయటం అన్నటువంటిది మేము సనాతనమైన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాం. భగవంతుడికి దగ్గరగా తరతమ భేదాలు లేకుండా ఉండడానికి మన ధర్మంలో మేము ఉన్నామన్నటువంటి దానికి సింబాలిక్గా చెవు పువ్వులు పెట్టుకోవడం ఒకటైతే, చిన్నప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు బాగా పెరిగిపోయాయి. శరీరం లోపల వాతము, పిత్తము, కఫము, ఈ 3 రకాలైనటువంటి ప్రభావాల చేతనే మనిషి యొక్క శరీర నిర్మాణంలో ఏది ఎక్కువ అవుతే, ఏది తక్కువ అవుతే ఈ మూడిటి వల్లే ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు వస్తుంటాయి. వాతము, పిత్తము, కఫం. చిన్నపిల్లలకి రకరకాలైనటువంటి అనారోగ్యాలు వచ్చేవి, తీవ్రమైనటువంటి జ్వరాలు వచ్చేవి. వాతము, పిత్తము, కఫము వీటి మధ్య సమన్వయం లేకపోవటం వల్ల ఎక్కువ తక్కువలు అవుతూ ఉన్నటువంటి సందర్భంలో జీర్ణ వ్యవస్థ మందగించేది. వాయు లక్షణాలు అంటారు, పిల్లలు అలా మూర్చపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ వైద్యాలు కొన్ని ఉండేవి, వీటిని నాటు వైద్యాలు అనేవారు. ఈ నాటు వైద్యాలన్నిటికీ మూలమైనటువంటి ఆయుర్వేదంలో గొప్పగా చెప్పబడ్డది ఏంటంటే, ఏ పిల్లలకైతే కర్ణ విచ్ఛిత్తి లేదా కర్ణవేధ జరుగుతుందో వాళ్ళ శరీరంలో జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, గ్రహ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, బాలగ్రహ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బంది అన్నటువంటిది ఉండదు. చెవిపోగు పెట్టుకున్నటువంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో రకరకాలైన లోహాలు పెడుతున్నారబ్బా. దేవతామూర్తుల దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ, శరీరం మీద ధరించేవి కానీ బంగారమే ఉంటే వచ్చే ఉపయోగం ఏమిటి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తాను. బంగారానికి అంత విలువ ఎందుకు ఉంది, మిగతా వాటికి విలువ ఎందుకు తక్కువ ఉంది, అందరూ బంగారాన్ని ధరించడానికి గల కారణం ఏంటి? ప్రపంచంలో బంగారు ఆభరణాలని ధరించినటువంటి తర్వాత ఏదైనా ఒక మంచి సందర్భం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ప్రదేశానికి మీరు వెళితే ఈ బంగారం అనేటువంటిది వాహకంగా పనిచేసి ఆ వాహకం మీ శరీరంలోకి ఈ శుభాన్ని, ఈ మంచిని వేగవంతంగా తీసుకొస్తుంది. దేవతామూర్తుల యొక్క అభిషేకం, కళ్యాణం, దర్శనం, అర్చన జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో బంగారు ఆభరణాలను ధరించినటువంటి ఏ తల్లైనా, బంగారు ఆభరణాలు ధరించినటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆ వేదఘోష వినటం వల్ల ఈ బంగారం వాహకంలాగా వేగవంతంగా పనిచేసి మన శరీరంలో ఉన్నటువంటి సప్త చక్రాల్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే
ఏదైనా మన చుట్టూ జరగకూడనటువంటి అకృత్యాలు జరుగుతూ ఉంటాయి. ఉమ్. మంచి జరుగుతున్నది మనం చెప్పాం, చెడు జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఓకే. ఒక ప్రమాదం జరిగింది, ఓ యాక్సిడెంట్ జరిగింది, ఒక చెప్పడానికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు జరిగాయి. చెడు సంబంధమైన స్థితిగతులు లేదా నెగిటివ్ ఫోర్సెస్ మన శరీరంలోకి వచ్చేటువంటి సందర్భంలో ఈ బంగారం అన్నటువంటిది నిరోధకంగా పనిచేస్తుంది. ఈ కొన్ని లోహాలకి ఈ నెగిటివ్ ఫోర్సెస్ అన్నటువంటివి శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేటువంటి తత్వాన్ని కూడా ఇవి కలిగి ఉంటాయి. అందుకని చెవి పోగుల్ని కుట్టించేటప్పుడు శక్తి ఉన్నా శక్తి చాలకపోయినా, మగపిల్ల వాళ్ళైనా ఆడపిల్ల వాళ్ళైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఈ జ్ఞానేంద్రియానికి కనీసం కించిత్ సువర్ణం చేత, బంగారం చేత కర్ణవేద ధరిపించటం వల్ల రకరకాలైనటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు లభిస్తాయి. దైవ సంబంధమైనటువంటి భక్తి లభిస్తుంది, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది, మస్తిష్కం మంచి ఆలోచనలు చేస్తుంది, నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థ మొత్తం కూడా సమన్వయమై మూర్ఛ లేదా కేంద్ర నాడీ మండలానికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు చాలా తక్కువగా వస్తాయి అని ఆయుర్వేదం చెప్పబడింది. మరి ఏజ్ కూడా ఉంటుందా గురుగారు? 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళలోపు ఇలా కుట్టించాలి అంటారు పిల్లలకి? ఏదైనప్పటికీ బాల్యం అన్నటువంటిది రకరకాలైనటువంటి విషయాన్ని నేర్చుకోవడానికి, విషయ పరిజ్ఞానాన్ని వళ్ళవేయటానికి, వాళ్ళ మస్తిష్కంలో గుర్తుంచుకోవటానికి బాల్యం అన్నటువంటిది ఒక సరైనటువంటి దశ. ఎందుకు? ఇప్పుడు బిడ్డ పుడతాడు, ఆ పుట్టినటువంటి బిడ్డకి 3వ ఏట నుండి మాట్లాడడం మొదలవుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు తమిళ వాళ్ళు అనుకోండి, ఆ పిల్లవాడు తమిళమే మాట్లాడతాడు. సరే, తమిళనాడులో పుట్టినటువంటి బిడ్డని ఏదో కారణం వల్ల హైదరాబాద్ తీసుకొచ్చామనుకోండి, మనం తెలుగు మాట్లాడుతుంటే తెలుగే మాట్లాడతాడు. ఏదో కారణంగా యుఎస్ తీసుకెళ్ళామనుకోండి, తనకున్నటువంటి పరిజ్ఞానం చేత తను అదే మాట్లాడతాడు. అంటే బాల్యంలో ఈ మస్తిష్కంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ, శరీరంలో జరిగేటువంటి రకరకాలైనటువంటి మార్పులు ఇవన్నీ ప్రౌఢ దశకు వచ్చి ఆగిపోతాయి, యుక్త వయసుకు వచ్చి ఆగిపోతాయి. హార్మోన్స్ అన్నటువంటివి విడుదలవ్వడానికి, కొన్ని శరీరంలో ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు జరగడానికి ఈ పసితనమే, బాల్య దశలే ప్రధానమైనటువంటి కారణంగా ఉంటాయి. జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ ప్రయోజనాలు కలగడానికి బాల్య దశలోనే అవకాశం ఉంది. కాబట్టి వీటిని మనం బాల్యంలోనే చేయొచ్చు. చాలామంది ప్రౌఢ దశ వచ్చిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత, వివాహానికి ముందు రోజు కానీ, వివాహ సంబంధమైన శుభముహూర్త సమయంలో కూడా కర్ణవేద తప్పకుండా చేయించగలిగినటువంటి ఆచారాలు, సంప్రదాయాలు దేశ కాలమాన పరిస్థితులను బట్టి తెలుగునాటే కాదు భారతదేశం మొత్తం కూడా ఉన్నాయి. కాబట్టి పురుషులు కూడా కర్ణవేద చెయ్యవచ్చు. దీని వెనక దైవభక్తి, ఆరోగ్యం, ఆయుర్వేదం చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి రహస్యాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ బంగారం అనేటువంటి వాహకం మన శరీరాన్ని పవిత్రం చేసేయడానికి ఇది గొప్ప వ్యవస్థగా పనిచేస్తుంది, ఈ గొప్ప జ్ఞానేంద్రియం. కాబట్టి పురుషులందరూ కూడా బంగారంతో కర్ణవేద చేయించుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవిందమ్మ. చూసారు కదండి, మగవాళ్ళు కూడా చెవి పోగులు కుట్టించుకోవచ్చు, దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని మనకి గురుగారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మీకేమైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు, విద్య, ఉద్యోగం, ఇటువంటి ఏ సమస్యకైనా సరే గురువుగారి నుంచి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.